అసలు అపోస్తలుడు అంటే అర్థం ఏంటి అన్న విషయం మొదట మనకు తెలిసి ఉండాలి. ఈ అపోస్తలుడు అనగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానాన్ని మనము మొదట పరిశీలించగలిగితే యోహాను సువార్తలో 13వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న మాట మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ పంపబడిన వాడు అన్న చోట ఒక నంబర్ వేసి ఫుట్ నోట్ లో దానికి అర్థాన్ని రాస్తున్నారు. ఏమనుందంటే అపోస్తలుడు అన్న అర్థం మనకు ఫుట్ నోట్ లో కనబడుతుంది. పైనేమో పంపబడిన వాడు అన్న మాటకి అర్థం ఏం తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము అంటే అపోస్తలుడు అన్న అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడు అంటే ఏంటనమాట? పంపబడిన వాడు అంటే అపోస్తలుడు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక అర్థం కూడా ఈ అపోస్తలుడు అన్న పదానికి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులెవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయు అయ్యున్నారని నేను చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ సంఘముల దూతలు అన్న చోట కూడా అక్కడ నంబర్ ఉంది ఫుట్ నోట్ లో. దానికి కూడా ఏముందంటే మూల భాషలో అపోస్తలును అని వ్రాయబడిన మాట మనకు కనబడుతుంది. ఈ రెండు వాక్యాలను మనం పరిశీలిస్తే పంపబడిన వాడిని కూడా అపోస్తలుడు అని తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము. అదే విధముగా సంఘముల దూతలు అన్న ఆ మాటకు కూడా అపోస్తలుడు అనే అర్థమే ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి అసలు ఈ అపోస్తలుడు అనే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏ భాషకు చెందిన పదము అని మనం ఆలోచన చేస్తే ఇది గ్రీకు భాష నుండి తీసుకోబడిన పదము. అపోస్తలాస్ అనే ఒక గ్రీకు పదము నుండి అపోస్తలుడు అన్న పదము పుట్టింది. అపోస్టల్ అని ఇంగ్లీష్ లో అంటారు, ఇదే గ్రీకులో అయితే అపోస్తలాస్ అంటారు, తెలుగులోనేమో అదే పదాన్ని అపోస్తలుడు అని పిలుస్తున్నారు. కాబట్టి ఈ అపోస్తలాస్ అనే ఈ గ్రీకు పదానికి పంపబడిన వాడు, వర్తమానికుడు లేక సంఘానికి దూత అన్న అర్థాలు మనకు కనబడుతున్నాయి.